హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్కి మరియు కరెన్సీ నగర్కి గురునానక్ కాలనీకి మరియు ఆటో నగర్కి మధ్యలో ప్రైమ్ లొకేషన్లో అలాగే 100 అడుగుల మహానాడు రోడ్డుకి దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో G+1 బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి, అలాగే చివరి వరకు చూడండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అయిన గురునానక్ కాలనీ మరియు కరెన్సీ నగర్కి మధ్యలో ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో G+1 బిల్డింగ్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 133 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండివిజువల్ హౌస్ అండి. ఇది కట్టి సుమారు 10 సంవత్సరాల వరకు అవుతుందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. ఇది వెడల్పు వచ్చేసరికి 20 అడుగులండి, లోతు వచ్చేసరికి 63 అడుగులండి. ఇది మొత్తంగా 133 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అండి. ఇది కింద ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ లాగా, అలానే పై ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకు సింహద్వారం అనేది ఇచ్చారండి. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. హాల్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి. మంచి ఫినిషింగ్ ఉందండి. అలానే కబోర్డ్స్ కూడా వుడెన్ కబోర్డ్స్ చేసి ఉందండి. ఇది ఎల్ షేప్ హాల్ అండి. ఇటు సైడ్ వైపు డైనింగ్ స్పేస్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. కిచెన్లో గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి. పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఉందండి. పైన స్టోరేజ్ కోసం అటకలాగా ఇచ్చారండి. ఆ అటకి కూడా వుడెన్ కబోర్డ్స్ అనేవి ఉన్నాయండి. కిచెన్లో మొత్తం కూడా కబోర్డ్స్ అన్నీ కూడా వుడెన్ కబోర్డ్స్ లాగా చేసి ఉన్నాయండి. వాల్స్ అన్నీ కూడా వాల్ కేర్ పెట్టుందండి. చాలా గ్రాండ్ లుక్గా కనపడుతుందండి ఇక్కడ మనం చూస్తే. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ కూడా పిఓపి సీలింగ్ అనేది చేసిందండి. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్తో మంచి ఫినిషింగ్ ఇచ్చారండి. కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. పైన పిఓపి సీలింగ్ కూడా చేసిందండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. పిఓపి సీలింగ్ అయితే చేస్తుందండి. కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ కబోర్డ్స్ లాగా చేస్తున్నాయండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ ఇచ్చారండి. 6x6 బెడ్ వేసినా కానీ చాలా స్పేషియస్గా ఇంకా స్పేస్ ఉందండి. వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ పెట్టుందండి. అలాగే కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనం చూసుకోవచ్చండి. ఇప్పుడు మనం బయట వాష్ ఏరియాకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా కూడా వాష్ ఏరియా అండి. ఇటువైపు వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారండి. దీనికి కూడా పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చండి. పక్కన కొంచెం స్పేస్ అనేది వదిలారండి ఇటు. అలానే సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా మెష్ లాగా ఇచ్చారండి. పక్కన వాష్ బేస్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనం చూసుకోవచ్చండి. ఇప్పుడు మనం బాత్రూంలో చూసుకోవచ్చండి. బాత్రూంలో కింద అంతా కూడా టైల్ ఫ్లోరింగ్తో మంచి ఫినిషింగ్ ఇచ్చారండి. అలానే వాల్స్కి పై వరకు కూడా టైల్స్ అనేవి ఫినిషింగ్ ఇచ్చారండి టైల్స్తో. ఇక్కడ మనం చూసుకోవచ్చండి. దీని స్పేస్ కూడా చాలా పెద్దగా ఉందండి. సో ఇదే విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. సో ఈ ప్రాపర్టీకి 30 నుంచి 35 వేల దాకా రెంట్స్ అయితే వస్తాయండి. ప్రాపర్టీ ఇప్పుడు మనకి 1,50,00,000కే డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి. ఇది రేట్ ఏమి ఫైనల్ కాదండి. కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి. లైవ్లో విజిట్ కూడా చేపిస్తామండి. సో ఇక్కడ ఒకటి గమనించాలండి మీరు, ఇది ఆగ్నేయం స్థూల అనేది ఉందండి. సో ఎవరైతే సిద్ధాంతి గారిని చూపించుకొని తీసుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.